మనకిక్కడ మాత్రం జస్ట్ ఓన్లీ 3 months 4 months మాన్సూన్ ఉంటుంది. కానీ అక్కడ మన మేఘాలయాల కంప్లీట్లీ 9 to 11 months 1 month కూడా మనకు అసలు సమ్మర్ అనేది ఉండదు. 9 to 11 months మీకు ప్రతిరోజు ప్రతి డే అండ్ నైట్ మీరు ఆ వాటర్ ఫాల్ సౌండ్స్ వింటూనే ఉంటారు. అది అట్లా వర్షం పడుతూనే ఉంటుంది. ఎంత నేచర్కి దగ్గర పోతారంటే జనాలు. ఎంత బాగుండే అసలు. మాకు చెప్పడం కూడా ఎట్లా చెప్పారంటే 365 daysకి 365 days మొత్తం కంప్లీట్లీ ఫాగే ఉంటుంది అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అసలు ఇట్లా ఉంటుందని, ఇంత వ్యూ ఇట్లా ఉంటుందని నాతో పాటు అక్కడ ఉన్నారు చూసిన ట్రావెలర్స్. అక్కడ చాలామంది టూరిస్ట్ ట్రావెలర్స్ అందరూ వచ్చారు. వాళ్ళే చెప్తారు మేము 2 years 3 years నుంచి ఫ్రీక్వెంట్లీ వస్తున్నామని. వచ్చినా కూడా మాకు ఇంత మంచి వ్యూ ఎప్పుడు కనిపించాలి అని చెప్తారు. సో ఇప్పుడు అనిల్కి ఎంత అదృష్టం వచ్చిందో అరవింద్కి ఎంత అదృష్టం వచ్చింది. అసలు మేము చాలా అదృష్టవంతులం. నిన్న ఈ రోజు 2 రోజులు హైలైట్ లొకేషన్స్ కవర్ చేసినాం. ఎంత మంచి ప్లేసెస్ అది కవర్ చేసినామో. అది ఇంకా మేము మొత్తం ఫిజికల్ గా బొక్కలు గిక్కలు అని ఇరిగినాగా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం లైఫ్ టైం అచీవ్మెంట్ అనుకోవాలి. 40 ఏళ్ళకి చేస్తాము అంటే నాకు నమ్మకం లేదు. వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే. చెప్పడం మర్చిపోయినా కదా. లైఫ్ ఆఫ్ అనిల్ అని యూట్యూబర్, మంచి యూట్యూబర్. 30 million 30K ఫాలోవర్స్ అనుకుంటారు, సబ్స్క్రైబర్స్ ఉంటారు. Hi Anil. Nice to meet you. Please subscribe to my channel. Please subscribe to Life of watch Meghalaya. మహారాష్ట్ర వేసిండు. ఖాళీ మైండ్ మెంటల్ ఎక్కిపోవాలి. అట్లా వేసిండు, మస్తు వేసిండు వీడియోస్. పోయి చూడు, 4 ఉంటాయి. 1.5 పెట్టరు, కొట్టుర్రి అంతే. సో అది ఇప్పుడు మీకు సూపర్ వాటర్ ఫాల్ చూపిస్తాం. డబుల్ డెక్కర్ ఫాల్ అని ఉంటుంది. అది look at it. Mark, the roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pine, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. Dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down, and their songs entwine with the trees that stand. మేఘాలయ ఎందుకు బాగా నచ్చుతుంది అంటే ఇంత పెద్ద వాటర్ ఫాల్, కానీ కంప్లీట్లీ చూస్తే అక్కడ ఒక ఇద్దరు, ఇక్కడ ఒకరు, నేను ఒకరిని, నలుగురమే అంతే. 7 Sisters దగ్గర అయితే ఒక దగ్గర నియర్లీ ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. నాట్ ఈవెన్ 5 పీపుల్స్ ఆర్ దేర్. అట్లుంటుంది. అందుకని రిమోట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి కొంచెం. ఎందుకంటే ఇక్కడ మేము ఒక 1.5 hour నుంచి పైన ఉన్నాం ఫీలింగ్ అనేది. అదే ఇదే ప్లేస్ హైదరాబాద్లో, గోవాలో, ఇంకెక్కడ ఉన్నాక ఫుల్ రద్దీ ఉంటుంది.
జనాలు ఎక్కువ ఉంటారు. ఫుల్లీ టోటల్లీ క్రౌడెడ్ పీపుల్స్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ద. అదే మేఘాలయలో అయితే ఎవరు ఉండదు. ఓన్లీ ల్యాండ్స్కేప్స్, థింగ్స్ టు డూ అనేది అవి మాత్రం చూసుకొని వెళ్ళిపోతారు. ఇట్లాంటివి మాత్రం ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు. One paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Whispering pines, sing me your tune. Caught in the rhythm, the stars and teach me the language of rustling leaves. Stories that linger in breath of మనకు మేఘాలయాల ఎప్పుడు ఒక వెటెస్ట్ కూల్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న జనాలు మొత్తము కంప్లీట్లీ పోర్క్ అండ్ బీఫ్ మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లోపల నుంచి ఆ వేడి అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు పోర్క్ లేకుండా ఉండలేరు. ఎంత పోర్క్కి హ్యాబిచువేటెడ్ అయిపోతారంటే ఈవెన్ దో ఎర్లీ మార్నింగ్ ఒక 9-10 o'clock వెళ్ళి ఉన్నాక డైరెక్ట్ వెళ్ళేసి వాళ్ళు పోర్కే తింటారు. లంచ్ అదే, బ్రంచ్ అదే, ప్రతి ఒక్కటి అదే చేస్తారు. టిఫిన్ కూడా అదే. సో మేఘాలయాల చిర్పుంజిలో ఏంటంటే మ్యాక్సిమం అమ్మాయిలు మొగోళ్ళు ఎక్కువ ఉంటారు, మొగోళ్ళు అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. అంటే అమ్మాయిలు పనులు చేస్తారు. మొత్తం ప్రతి ఒక్కటి షాప్ హోల్డర్ కానీ ఏ ఒక్కరు చూసుకున్నా కనుక మనకి అమ్మాయిలే అక్కడ స్టోర్ల దగ్గర కానీ ప్రతి ఒక్క దగ్గర దే లీడ్స్ దేర్ పవర్. అది నాకు తెలిసినంత వరకు నేను అది అనుకుంటా ఉమెన్ ఎంపవర్మెంట్ అని. ఉమెన్ ఎంపవర్మెంట్ అన్న ఏదన్నా సరే అది దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్. ప్రతి ఒక్కరితోనే వాళ్ళే మాట్లాడతారు, బిజినెస్ వాళ్ళు చేస్తారు, ఐడియాస్ వాళ్ళు చేస్తారు అన్ని. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదంతా క్లీన్ ఉంది కదా, ఈ క్లీన్ ఉన్నదంతా ఒక అబ్బాయి క్లీన్ చేసుకుంటూ పోయాడు. ఇంకెందుకైనా వీడియో చేయాలని చేయలేదు. ఇక్కడ ఉమెన్స్, మేఘాలయ ఉమెన్స్ అందరూ వాళ్ళ బిజినెస్ వాళ్ళే చేసుకుంటారు. నైస్, చాలా మంచిగా ఉన్నారు. అయితే వాళ్ళ ట్రెడిషనల్స్ అంతా ఇట్లుంటుంది. మన కాశీ కల్చర్ అనేవాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మీరు ప్రతి ఒక్క షాప్ అయినా, ప్రతి ఒక్క మెడిసిన్ షాప్ నుంచి చిన్న కిరాణం షాప్ అయినా సరే, మెడిసిన్ షాప్ అయినా, ఈవెన్ దో కంపేరింగ్ టు బార్, తీసుకెళ్ళి బార్ షాప్లోకి వెళ్ళినా కనుక మీకు అక్కడ మెజారిటీగా సేల్ చేసేది ఉమెనే ఉంటుంది. ఇంకా ఫ్రాంక్ చెప్పాలంటే చికెన్ని కొడతారు. చికెన్ షాప్లో కానీ, పోర్క్ షాప్లో కానీ ప్రతి ఒక్క దగ్గర లేరనిక లేదు. మీరు ఏ చికెన్ పకోడీ. ఓకే, అయిపోయింది. ఏంటది? అండ్ చిప్స్ ఓకే, టమోటా చిప్స్. వెళ్ళడానికి ఒక ఉమెన్ మాత్రం 100% అక్కడ ఉంటుంది. ఎందుకంటే దే ఓన్ దేర్ కల్చర్, దే ఆర్ రూలింగ్ దేర్ పవర్. అక్కడ వాళ్ళు అక్కడ అట్లా ఉన్నందుకేనేమో, అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నందుకేనేమో మేఘాలయ అంత బాగుంటుంది. నేచర్ ఇంకా అంత దగ్గర ఉంటుంది. మన ఇండియన్ ఉమెన్స్ ఎంత గ్రేట్ఫుల్ అనేది నాకు అక్కడికి వెళ్తేనే నాకు అనిపించింది. ఏదైనా సరే ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరి ఇట్లా ముందరికి ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇట్లా చిటికలు సాల్వ్ చేసుకుంటారు. ఎందుకంటే అండ్ ఇంకొకటి మేఘాలయాలో ఏంటంటే సోషల్ యాంగ్జైటీ అనేది ఉండదు. ఎట్లా అంటే లేజీ మార్నింగ్స్ ఎవ్రీ వన్. ఇప్పుడు మనకు సొసైటీ ఎట్లా స్టార్ట్ అయిపోయిందంటే ఇక్కడ మనకు 4 o'clock 5 o'clock అయితే తెల్లగా అవుతుంది అనిపిస్తుంది కదా, అక్కడ వాళ్ళకి 9 o'clock 10 o'clock అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు హెల్దీ స్లీప్ చేసుకుంటారు, హెల్దీగా పడుకుంటారు.
ఎర్లీ మార్నింగ్ 12 hours 13 hours మ్యాక్సిమం ఒక 9 o'clock 10 o'clockకి అక్కడ ఉన్న మార్కెట్స్ కానీ షాప్స్ కానీ ఓపెన్ అవుతాయి. స్టేట్లో అయినా సరే మనకి ఇండియాలో హయ్యెస్ట్ వాటర్ ఫాల్స్ ఒకటో రెండో ఉంటాయి, కానీ మన మేఘాలయలో మాత్రం యూనిక్గా 3 హయ్యెస్ట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. నొకాలికై ఫాల్స్ 1, సెకండ్ లార్జెస్ట్ హయ్యెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా. 7 సిస్టర్ వాటర్ ఫాల్స్, థర్డ్ హయ్యెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా. కిన్రెమ్ ఫాల్స్ ఇండియా 7th హయ్యెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. ఇన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి. జస్ట్ నేను ఇది కౌంట్స్తోనే హయ్యెస్ట్ వాటర్ ఫాల్స్ అని కౌంట్ చేసిన. కానీ మీకు చెప్తే అసలు ఎట్లా అంటే బైక్ వేసుకొని ముందరికి వెళ్తుంటే ఏదో ఒక వాటర్ ఫాల్ అనిపిస్తుంది. ఎనీవేర్ కౌంట్లెస్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి మీకు అక్కడ మేఘాలయలో. ప్లస్ మెయిన్ ఇంకొకటి లివింగ్ రూట్ బీచ్. అక్కడ నుంచే మనకు ఒక 6-7 ఫాల్స్ కనిపిస్తాయి. లివింగ్ రూట్ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ స్టేట్ ఒక 1 hour ట్రిక్ చేస్తే రెయిన్బో వాటర్ ఫాల్స్ ఉంటుంది అక్కడ. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ డబుల్ డ్రై ఫాల్స్